అందుకని ఒక మాట చదువుకుందాం. ఆది కాండము 27వ అధ్యాయము 41వ వచనం త్వరగా. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. ఎంత ఘోరం చూడు. యాకోబు ఏమనుకుంటున్నాడు? యాకోబు ఏం చేసినాడు? తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి, ఆశీర్వాదం సంపాదించి ఎక్కడికి వెళ్ళిపోయినాడు? తల్లి మాటలతో మేనమామ దగ్గరికి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. 20 సంవత్సరాలు అక్కడ గడిపినారు. జాగ్రత్తగా విందాం. 20 సంవత్సరాలు గడిపిన తర్వాత మొత్తానికి కొంత సంపాదించుకున్నాడు. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి. అన్ని వెంట పెట్టుకొని ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి ప్రయాణమైనాడు? మళ్ళా తండ్రి ఇంటికి ప్రయాణం అయిపోయినాడు. హల్లెలూయా. అయితే ప్రయాణమైతే అయినాడు, కానీ యాకోబులో ఒక భయం ఉన్నది, యాకోబులో ఒక బాధ. ఆస్తులున్నాయి, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ఒక భయం అనేది వెంటాడుతున్నది. హల్లెలూయా. ఏంటిది ఆ భయం? ఏశావు, నా అన్నయ్య అయిన ఏశావు నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు. చాలామంది అంటారు, నీకు భయం ఎప్పుడవుతుందమ్మా? నీ పాపం అట నిన్ను ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. ఎదుటోని పాపం కాదు పట్టుకునేది, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. పాపం ఉంటే నీకు భయం. లోక సంబంధంగా జీవిస్తే భయం. ఈయన కూడా ఒక బాధ ఏంటంటే, ఆయనను మోసం చేసినా కాబట్టి నన్ను ఎట్లయినా ఆ మోసం అనేది నన్ను ఏం చేస్తుంటుంది? వెంట పడుతుంది. నన్ను ఎక్కడ గాయపరుస్తుందో, నన్ను ఎక్కడ చంపేస్తుందో, నా వల్ల ఎక్కడ దూరం చేస్తుందో. ఇప్పుడు యాకోబుకి శత్రువు ఎవరమ్మా? వాళ్ళ అన్నయ్య అయిన ఏశావు. వాళ్ళ అన్నయ్య అయిన ఏశావే ఈయనకు ప్రధాన శత్రువు. ఈ శత్రువును చూసి భయపడుతున్నాడు. మరి ఆ శత్రువు ఏమనుకుంటున్నాడు? 27వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఆయన? నా యాకోబు నన్ను మోసం చేసిండు కదా, వాడు రాడా? మా తండ్రి చనిపోయినప్పుడైనా వస్తాడు, తండ్రి చచ్చేవారికైనా వస్తాడు, వచ్చినప్పుడు వాని సంగతి ఏందో తేలుస్తా. ఏమంటాడు? ఇప్పుడు అత్తగారింటికి పోయిండు కదా, మా మేనమామ దగ్గర పోయిండు, తల దాచుకున్నాడు. ఎన్ని రోజులు దాచుకుంటావు అని ఏం చేస్తున్నాడు? ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక కక్ష కట్టినాడు, ఒక కట్టు కట్టుకొని ఉన్నాడు. ఈరోజు రకరకాల పరిస్థితులు కూడా నీకు కట్టు కట్టుకొని ఉండొచ్చు. కొందరు వ్యక్తులు కూడా నీ మీద ఒక కట్లు కట్టవచ్చు. నీ సంగతి ఏందో తెలుస్తా, నువ్వేందో తెలుస్తా, ఇలాంటి మాటలు. వాళ్ళకున్న ఉద్యోగాలను బట్టి, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళకున్న అధికారంను బట్టి, వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని బట్టి, వాళ్ళకున్న సమృద్ధిని బట్టి, వాళ్ళకున్న మాటకారితనాన్ని బట్టి, వాళ్ళకున్న చీకటి శక్తుల ప్రభావం బట్టి ఏం మాట్లాడుతుంటారు? నిన్ను తెలుస్తా. యాకోబు కూడా అదే ఎదురవుతున్నది. నీ సంగతి ఏందో తెలుస్తా. ఏమంటున్నాడు ఆయన? అద్భుత రీతికి ఏమాట్లాడుతున్నాడు చూడు. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద ఏం పట్టిండమ్మా? పగబట్టినాడు. హల్లెలూయా. పగలు పడతారు. పాము పడుతుంది పగ. మనుషులు కూడా ఇప్పుడు వీళ్ళు కూడా పగబడుతున్నారంటే వీళ్ళు ఎవరు మరి? ఇటు మనిషా పామా? మరి దేవుడు పామును ఏమన్నాడు? సర్ప సంతానమా. ఈ సర్ప సంతానం అంతా ఎవరి సంతానం? సైతాన్ సంతానం. హల్లెలూయా. సరిపోయిందా? సరిపోయింది. ఇంకేంది? సర్ప సంతానమే పగబట్టేది. పాములు పడతాయి పగ. మనుషులు కూడా పగబడతానంటే వీడి సైతాన్ పట్టిందా, మన దేవుడు పట్టిండా? ఆయన్ని పగ తీర్చుకునుట నీ పని కాదు, దేవుని పని. హల్లెలూయా. చాలామంది పగ తీర్చుకోవడానికి ఆ సమయం కోసం చూస్తూ ఉంటారు, ఆ సమయం కోసము ఎదురు చూస్తూ ఉంటారు. దేనికోసం అమ్మా? దీవించడం కోసం కాదు. ఎప్పుడు టైం వస్తుందో ప్రార్థన చేస్తా, ఎప్పుడు టైం వస్తుందో 10 రూపాయలు సహాయం చేస్తా, ఎప్పుడు సమయం వస్తుందో. నా ఎప్పుడు టైం వస్తుందా? పగ తీర్చుకోవాలి. ఇది దేవుని బిడ్డలకు ఉండే లక్షణం కానే కాదు. హల్లెలూయా. అయితే ఒకవేళ ఆ లక్షణం నీకు లేకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి కావచ్చు.
యాకోబుకి ఎదురవుతున్నాయి అవే పరిస్థితులు, అదే బాధలు. అన్న ఏమంటున్నాడు, నీ సంగతి ఏందో తెలుస్తా, నీ అప్పులు అంటుండొచ్చు, నీ సంగతి ఏందో తెలుస్తా, ఇందులో నుంచి ఎలా బయటకు వస్తావు, నీ యొక్క సహోదరులు అంటుండొచ్చు, ఆయా బంధువులు అంటుండొచ్చు, ఆయా పరిస్థితులు కూడా నీకు ఎట్టెట్లా డబ్బులు వస్తాయో చూస్తారా అన్నట్టుగా పగబట్టినే కావచ్చు పరిస్థితులు. వాటికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నీవు చేయాల్సిందల్లా దేవునికి అనుకూలముగా నీ ప్రవర్తన, నీ మాట, విధానము, పద్ధతి, క్రమము ఉండేటట్టుగా నువ్వు చూసుకుంటే చాలు. ఇక మిగతాదంతా ఎవరు చూస్తారు? ఆయన చూసుకుంటాడు, అంతే. ఆయన చూసుకుంటాడు, నేను అట్లే చూసుకుంటా. ఒకటే, నాకు ఏది కావాలన్నా నేను దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నానా లేనా చూసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మాట, నా ప్రవర్తన దేవునికి నమ్మకంగా ఉంటుందా? దట్స్ ఆల్. దేవుడు కార్యం రూపం దాలుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నీ మాట, నీ క్రమము, నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేనప్పుడు నువ్వు భయపడాలి. అందుకని ఈరోజు నీవు దేవునికి అనుకూలంగా మార్చుకో. అందుకే యాకోబు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? యబ్బోబు రేవు కాడ కూర్చొని రాత్రంతా ఏం చెప్తున్నాడు? ప్రార్థనలో గడుపుతున్నాడు. ఏమని ప్రార్థన? అయ్యా ఒక్కసారి నన్ను చూడు, నువ్వు నన్ను దీవించాలి. నా శత్రువైన ఎవరు? ఏశావు, మా అన్ననే. కానీ ఏం చేస్తున్నాడు? నన్ను చంపాలని చూస్తున్నాడు. వాడి చేతిలో ఎక్కడ బలైపోతానో. చాలామంది భయపడుతూ ఉంటారు, అయ్యో ఈ సమస్య ద్వారా నా కుటుంబం పతనం అవుతుంది కావచ్చు, ఆ పరిస్థితి ద్వారా నా కుటుంబం పతనం అయిపోతుంది కావచ్చు, ఈ ఆర్థిక ఇబ్బందుల ద్వారా, ఈ పిల్లలలో మార్పు కలగకపోవడం వలన, వీడి ద్వారా, ఆమె ద్వారా నా కుటుంబం ఎక్కడ పతనం అయిపోతుందో అని అనుక్షణం బాధపడుతూ భయపడుతూ ఉంటా అంటారు. ఎందుకు తెలుసా? శత్రువు అలా పగ పట్టడం బట్టి, శత్రువు పట్టిన పగను బట్టి. కానీ ఆ రాత్రంతా యాకోబు ఎలాగైతే నా ప్రవర్తన దేవునికి ఎలాగున్నది అనేది పట్టుబట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించినాడు. ఈరోజు నీకు శత్రువులు ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎసొంటి పరిస్థితి అయినా శత్రువు పట్టచ్చు. ఒక పని ఏదైనా మనం ముందు పెడితే అది కాలేదనుకో. నాతో ఒక ఆయన అన్నాడు, ఆయన పోయిన పని ఏదైతలే కాకపోతే ఏమన్నాడంటే, పరిస్థితులన్నీ నాకే శత్రుత్వంగా మారిపోయినాయి కదా, నేను ఏది మొదలు పెట్టినా కథ ముందుకు సాగదిగా. ఆయనకి సరే ఇది అయితలేదు కదా, ఇంకోటి మొదలు పెడదు. అది కాదు. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇది కూడా అయితలేదని నేను అన్నప్పుడు ఇక అన్నీ నా మీదకే ఏం పట్టినాయి? పగ పట్టేసినాయి. రియల్లీ ఈ పగ అపవాది పట్టొచ్చు, మనుషులు కూడా అలా పట్టొచ్చు ఒకవేళ నీ మీద స్వార్థపూరితమైన బుద్ధితోటి. కానీ ఆ పగ పట్టిన దాటి బట్టి నువ్వు బాధపడొద్దు. కానీ ఏం చేయాలా? నీవు కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో చేయగలిగితే నీ ప్రవర్తన అంతటి అందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరం అంతా కూడా అధికారం ఇచ్చేసిండా లేదా? వాళ్ళకు దెబ్బలు కొట్టేటోళ్ళకు శరీరాన్ని ఇవ్వలేదా? ఇచ్చేసింది. మొహం మీద కొట్టదు ఏమన్నా అన్నాడా? అధికారం ఇచ్చేసిండు. ఆయన నీకోసము పూర్తిగా రక్తం గార్చిండు కదా. కొంచెం మాత్రం ఏమన్నా ఒక లీటర్ అంత ఉండనిరా, కొంచెం ఉండని అని ఏమన్నా అన్నాడా? ఏమనలే. మరి ప్రవర్తన అంతటి అందు కొంతమంది దాచుకొని ఉంటారు. దేవుడేమో నీకోసము ఏమి దాచుకోకుండా ఆయన సర్వస్వం నీకోసం దారబోస్తే, నీకోసం ఆయన బలి అయిపోతే, మరి మనం ఏం చేస్తున్నాం? ప్రవర్తనలో పూర్తి ప్రవర్తన దేవునికి అనుకూలంగా మార్చరు. కొన్ని విషయాలలో దేవునికి నమ్మకంగా ఉంటారు, కొన్ని విషయాలకు వచ్చేసరికి నమ్మకంగా ఉండరు. మరి దేవుడు కొన్ని విషయాలలో ఉంటే చాలు అనేమన్నా చెప్పినాడా? కొందరు మొక్కుకుంటారట. ఏమని? ఒక ఆయనను అడిగిన, బాప్తిసం తీసుకున్నాక కూడా మందేస్తాడు. ఏమేస్తాడు?
మందెత్తాడు దరిద్రం. మందెత్తంటే నేను అన్నా మన చర్చికి రాడు, అయితే వేరే చర్చికి వెళ్తాడు. సరే ఏ చర్చికి వెళ్తేంది అని చెప్పేసి నాకు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పాలని చెప్పేసి, అయ్యా బాప్తిసం తీసుకొని దేవుని రక్తం చేత కడగబడి దేవునికి మాటిచ్చి మనం ఈ క్రమాలు ఇట్లా పోవుడు తప్పు, ఈ ప్రవర్తన రాంగ్ అని చెప్తే అని అన్నాడు. నేనేం చేసినా అంటే ఒప్పుకున్నట్లా. ఏం చేసిండట వీడు? ఒప్పుకున్నాడట. ఏమని? బాప్తిసం తీసుకునేటప్పుడు ఒప్పుకొని, అంటే నేను రోజు మందు తాగుతా దేవుడా, ఇది ఒక్కటి చేస్తా, ఇక అబద్ధాలు ఆడను, ఏం చేయను, కానీ మందు తాగుకుంటా నిన్ను ఆరాధిస్తా. ప్రవర్తన అంతటి అందు ఒప్పుకున్నాడా? కొన్నిటికే ఒప్పుకున్నాడా? కొన్నిటికి ఒప్పుకున్నాడు, కొన్నిటికి ఒప్పుకోలే. మరి ఇతడు దీవించబడతాడా అంటే దీవించబడడు, దేవుని రాజ్యానికి అర్హుడు కాదు. ఇంకొక మాట చెప్పాలంటే దేవుని నామానికి అవమానం తెచ్చేటోడు అన్నట్టు. కొంతమంది కూడా కొన్ని అలవాట్లను ఏం చేస్తూ ఉంటారు? ఒప్పుకోరు, విడిచిపెట్టరు. ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు నువ్వేమైపోవాలి? ఒప్పుకునే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. దేవుని ఇష్టమే. అందుకనే యేసుక్రీస్తు దాసుని స్వరూపము ధరించుకొని, దాసుడు అంటే ఏం చేస్తాడు? పూర్తిగా దాసుడే, పూర్తిగా నువ్వేం చెప్తే కదే. మరి యేసయ్యకు నిజమైన దాసుడిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిజమైన దాసురాలుగా ఉండాలని ఆశపడుతున్నాడు. నిజమైన దాసురాలకు, నిజమైన దాసుని కూడా లక్షణం ఏందో తెలుసా? నా ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. శ్రమలైన, శోధనలైన, బలహీనతలైన, సమస్యలు, పరిస్థితులు, లోకమంతా నన్ను పగబట్టిన, నా వారే నన్ను నిందించిన, యోసేపు అన్నదమ్ములే ఆయన మీద ఏం పట్టినారు? పగబట్టిండు. ఈరోజు నీ సహోదరులు కూడా పగబట్టవచ్చు, నీ బంధువులు పగబట్టవచ్చు. తప్పులేదు, వాళ్ళు పడతారులే, వాళ్ళకున్న స్వభావం అది. నువ్వేం చేయాలా? నిన్ను బాధించు వారి కొరకు నువ్వేం చేసే వ్యక్తివై ఉండాలి? ప్రార్థన చేయాలా. అసహించుకోవడం కాదు, ఆ శత్రువు నీకు మిత్రుగా మార్చబడడం కోసం, ఏశావు కోసం యాకోబు చేస్తున్నాడు ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన ఆపలేగా, అయ్యా నా సహోదరుడు నా మీద పగబట్టినాడు అయ్యా. నీ సహోదరులు నేను తీసుకుపోయి కోట్ల కేసేసింది కావచ్చు, ఏదైనా కేసు బుక్ చేసినారు కావచ్చు, ఏదో రకంగా నిన్ను ఇరికించేసినారు కావచ్చు, ఏదో ఒక సమస్యలో. ఏం చెప్తావు తెలుసా నువ్వు? వాడు దొరకడా చూసుకుంటా. వీడు క్రైస్తవుడు ఎందుకైతాడు? వీడు సర్ప సంతానమే. హల్లెలూయా. క్రైస్తవుడు అవుతాడా? ఏమనాలి తెలుసా? చూసుకుంటా. ఎక్కడ చూసుకుంటా? ఎక్కడ? ప్రార్థనలో చూసుకుంటా. ఇన్ని. హల్లెలూయా. ఏమని చూసుకుంటా? చాలా మంది ప్రార్థన చేస్తారు, దేవుడా నాకు వాడేమో చేసినాడు, నా మీద పగబట్టిన వాళ్ళందరూ నాశనం కావాలి. ఇదా ప్రార్థన? నన్ను ముంచినోడు మరల మునిగాల తండ్రి ఒక్కరు 4 రెట్లు. ఇదా? ఈ ప్రార్థనలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి అది కాదు ప్రార్థన. ఏమని చేయాలా? పగబట్టినోడు ప్రార్థనలే కదా. ప్రార్థనలో కూడా ఏం తీర్చుకుంటారు వీళ్ళు? పగ తీర్చుకుంటారు. ఏం విశ్వాసులు రా బాబు. ప్రార్థనలు కూడా పగ తీర్చుకునే ప్రార్థన, దానికి పేరు. ప్రభువుకి ఇష్టమైన ప్రార్థన కాదు అది. ఏం ప్రార్థన? పగలు తీర్చే ప్రార్థన. పగలు తీసుకునే ప్రార్థన కాదు, ప్రభు సన్నిధికి నడిపించే ప్రార్థన చేయి. ప్రభుకు ఇష్టమైన ప్రార్థన చేయి. ప్రభు గణపరచబడే ప్రార్థన చేయి. ప్రభు రాజ్యము కట్టబడే ప్రార్థన చేయి. అది నీకు, నీ ఇంటికి, లోకమంతటికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందుకే యాకోబు ఏం ప్రార్థన చేస్తాడు? నేను పోగానే మా అన్న నేను పోయారు ఏదో ఒకటి అయి వాడు ఉండొద్దు తండ్రి ప్రార్థన చేసిందా? ఎందుకంటే వాడు ఉంటే నన్ను చంపేస్తాడు అన్నాడా? లేదో, ఆ భయానికి రాత్రంతా దేవునితో గడిపినాడు అంతే. దేవుడా నువ్వు ఆశీర్వదించు, నేను మోసగాన్ని కదా, ఈ మోసగాడు అనే పేరు నాకు ఉండదు, నాకు ఆశీర్వాదకరంగా మారాలి. దేవుడు ఏం పెట్టిండు తెలుసా? పేరు ఇజ్రాయేల్ అని పెట్టేసినాడు. అద్భుత రీతిగా ఇజ్రాయేల్ అని పేరు పెట్టేసినాడు. అనేకులకు తండ్రిగా మార్చబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదానికి కర్తగా మార్చబడ్డాడు. ఒక దేశానికి ఆయనతోటి వచ్చిందిగా ఇజ్రాయేల్ సంతానం అంతా. ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన పేరు నుంచి.
ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఇక్కడనే స్టార్ట్ అయింది పేరు. ఆ దేశానికి పేరు పుట్టిందే యాకోబు దగ్గర. ఈ యాకోబు పేరే ఇజ్రాయేల్గా మారింది. వారే తరతరాలుగా ఏమైపోతున్నారు ఇక ఇజ్రాయేలీలు. హల్లెలూయా. మరి అంత ఆశీర్వాదకరంగా ఉన్నది. దయచేసి యాకోబు ఏం చేస్తున్నాడు? మరి ఇజ్రాయేలుగా మారేదాకా ఏం చేస్తున్నాడు? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా.